కుబేరుడికి అంత ధనం ఎలా వచ్చిందో మీకు తెలుసా? అతడు మునుపటి జన్మలో గుణనిధి అనే ఒక బ్రాహ్మణుడు. తన చెడు అలవాట్ల కారణంగా తన తండ్రి అతనిని ఇంటి నుంచి బయటకు తరిమేస్తాడు. 2 రోజులు ఆకలితో తిరిగి అతను ఒక శివాలయం దగ్గర చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రాత్రి శివాలయంలో భక్తులు శివుడికి ప్రసాదం పెట్టడం చూసి అతను దాన్ని దొంగిలించాలని ప్రయత్నించాడు. కానీ శివాలయంలోకి ప్రవేశించే సమయంలో అతను ఒక దీపం ఆరిపోతున్నట్లు గమనించాడు. అతని మనసులో ఒక్క క్షణం ధర్మ సంకోచం వచ్చింది. తన వస్త్రంలోని ఒక ముక్కను చింపి ఆ దీపాన్ని మళ్లీ వెలిగించాడు. ప్రసాదాన్ని దొంగిలించడానికి ప్రయత్నించినప్పుడు అతన్ని జనాలు చూసి కొట్టారు. ఆ దెబ్బలకు గుణనిధి చనిపోయాడు. యమదూతలు అతన్ని యమలోకానికి తీసుకెళ్లడానికి వచ్చినప్పుడు గుణనిధి 2 రోజుల పాటు ఉపవాసం ఉండి దీపాన్ని వెలిగించాడు. ఆ పుణ్యం కారణంగా శివుడు అతన్ని కాపాడారు. అతనికి దామనుడు అనే రాజకుమారుడిగా పునర్జన్మనిచ్చారు. బ్రాహ్మణుడు తన కొత్త జీవితంలో శివుడిపై గాఢ భక్తి కలిగి కఠోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు అతనికి కుబేరుడు అనే కొత్త పేరు ఇచ్చి ధనపతి అనే బిరుదు కూడా ఇస్తారు. అపారమైన సంపదను కూడా అనుగ్రహించారు. ఒక దీపం వెలుగు ఒక జీవితాన్ని మార్చేసింది. మీరు చేసిన చిన్న సత్కారం కూడా మీ అదృష్టాన్ని మలిపించగలదు. శివుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటారు. ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.